అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను బీహార్లోని గయాలో ఉన్నా. అండ్ ఇక్కడ గయాలో చూడాల్సిన 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకున్నా. ఈరోజు నేను చార్ధామ్ వైపు స్టార్ట్ అవుతున్నా. గోరఖ్పూర్ నా టార్గెట్. ఈరోజు 300 కిలోమీటర్లు ఉంది గోరఖ్పూర్. తర్వాత ఇంకా ఎక్కడికైనా రూట్ చూసుకోలేదు. డైరెక్ట్ గోరఖ్పూర్ నుంచి బద్రీనాథ్ పెట్టేసిన. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఆ తర్వాత షిమ్లా వైపు వెళ్తా. చార్ధామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చార్ధామ్ అండ్ లద్దాఖ్ ఒక 1 మంత్లో అయితే బాగుంటుంది అనుకుంటున్నా. చూడాలి ఇంకెన్ని రోజులు టైం పడుతుంది అనేది. లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసుకున్నా. ఒక కొత్త కేబుల్ కొనుక్కోవాల్సి వచ్చింది. కేబుల్ ఖరాబ్ అయింది. గోప్రో అన్ని ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇది మాత్రం మస్తు పనిచేస్తుంది. ఫోట్రానిక్ది సూపర్. వోల్టేజ్ కూడా కనబడడం ఒక అడ్వాంటేజ్ అన్నట్టు. ఇంకో తక్కువ అవుతుంది వోల్టేజ్. మనం బండి స్టార్ట్ చేసుకొని ఇంక వెళ్ళిపోదాం. NH 120లో డబల్ రోడ్ అయితే ఎక్కేసిన. ఇక్కడ వరకు ఇట్లా ఉంటుందో చూడాలి. ఇట్లా ఉంటే రోడ్డు అన్ని జంతువులు వస్తూ ఉంటాయి రోడ్ల మీదకే. ఇది ఇళ్ళలో ఉన్నట్టే రోడ్డు అంటే ఓకే, పొద్దున ఏం లేదు, మంచిగానే ఉంది. కానీ ఏంటంటే అన్ని జంతువులు వస్తూ ఉంటాయి సైడ్ నుంచి వెళ్ళి. ఇలా చూసుకుంటే ఎండ గట్టిగా ఉండేటట్టు ఉంది. పొద్దున్నే హరీష్ రెడీ ఉండు అని నాకు వినబడ్డది. నాకు ఎండ నుంచి వెళ్ళి తప్పించుకోవాలి. ఎట్లా మెల్లమెల్లగా ఇంకా మెల్లమెల్ల తప్పించుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం కేదార్నాథ్ వైపు అయితే వెళ్తున్నాం. చార్ధామ్ వైపు. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి అటు సైడ్ వెళ్తున్నాం. వీడియోలు వస్తుంటే భయం అవుతుంది. ట్రాఫిక్ అంతగానం జామ్ అవుతుంది. 20 కిలోమీటర్ల ట్రాఫిక్ అట. ఏందో ఏమో చూడాలి. ఇంకా మన బండే కాబట్టి మెల్లగా కట్టుకొట్టుకుంటూ మెల్లమెల్ల పోవచ్చు. కార్లకు ఇబ్బంది. మెల్లగా వెళ్ళిపోవాలి. ఇంకా ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు బీహార్ రూరల్ లైఫ్లో ఉన్నట్టే. మొత్తం ప్రతి ఒక్క ఇంటికి ఆవులు, బర్రెలు పిడికలతో నింపేస్తున్నారు. గోడలు, చెట్లు ఇక్కడ లేవు. నేను చూపిస్తే ఎక్కడన్నా. ఇక పిడికలు రెడీ చేస్తున్నారు. ఆవులు ఉన్నాయి మొత్తం అన్నీ. ఇంటింటికి ఆవులే. మేబీ ఇటు కర్ర దొరకదు కావచ్చు. ఇటు చూసుకుంటే మొత్తం పిడికలే. 9 గంటలకే ఎండ సుర్రు అంటుంది. అట్లా కొడుతుంది ఎండ. నాకు తెలిసి అసలు ఈరోజు కొడదాం అనుకున్నా కానీ మధ్యాహ్నం ఆపాల్సిందే డ్రైవింగ్ ఇట్లా ఎండ ఉంటే. పెట్రోల్ అయితే ఇలా ఏం కొట్టించలేదు. బీహార్ దాటే వరకే కొట్టించిన. బీహార్లో 117 రూపాయలు ఉంది. యూపీలో వచ్చేసి 103, 104 అట్లా ఉంది. యూపీకి ఎంటర్ అయ్యేంత మందం అయితే ఉంది. ఆ తర్వాత యూపీలోకి ఎంటర్ అయిన తర్వాత కొట్టించుకుందాం. మొత్తం అన్ని విలేజెస్, సింగిల్ రోడ్డు, ఏం లేదు. విలేజెస్ వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. చాలా మట్టుకు రోడ్ల మీదకి వస్తుంది జనాలంతా. అసలు పండించడానికి అయితే ఏం పంటలు లేవు. అసలు వాటర్ సోర్సే లేదు ఇక్కడ. మొత్తం అన్ని బీడు భూములే ఉన్నాయి. ఇప్పుడు అర్థమవుతుంది యూపీ, బీహార్ నుంచి మన తెలంగాణకు చెందుకు పనులు చేసుకుంటారు. ఇక్కడ చేయడానికి ఏం లేదు. మళ్ళీ ప్రతి ఒక్కటి చీపే. టిఫిన్ 20 రూపాయలు ప్లేటు. 4 పూరీలైనా ఏదైనా కూడా అంత తక్కువ రేటు. అప్పటి నుండి మొత్తం చిన్న చిన్న రోడ్లే. జనాలు నిజంగా చెప్తున్నా డ్రైవింగ్ వచ్చు కానీ చాలా మట్టుకు చెప్తున్నా ఎట్లా వేయాలి అనేది. అంటే మనం సందులోకి వెళ్ళి వచ్చి రోడ్ ఎక్కినామా ఇక ఓడే అంతే. ఆ సందుల నుంచి వచ్చేటప్పుడు మరి వెనక ఎవడన్నా వస్తాడా, మరి నేను అట్లా రోడ్డు మీద కొత్తే వాడు వచ్చి నాకు కుదురుతారని చూస్తారు. ఎవ్వరు కూడా అబ్జర్వ్ చేస్తలేరు. డ్రైవింగ్ అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. చూడాలి. మనం గల్లీ నుంచి రోడ్ ఎక్కుతున్నామని అంటే బండి ఆ గల్లీ మూల మీద ఆపి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూసి ఎవరు వస్తలేరని కన్ఫర్మ్ అయినాకనే రోడ్డు మీదకి రావాలి. ఇలా ఇష్టం అన్నట్టు వస్తున్నారు రోడ్ల మీదకి. మొత్తానికి అయితే బీహార్లోని విలేజెస్ అన్నీ చూసినాం. నాకు తెలిసి బీహార్ డేంజరే అనుకుంటా. ఎందుకంటే మన దగ్గర పోలీసు వాళ్ళు కర్రలు పట్టుకొని నిలబడతారు ట్రాఫిక్ వాళ్ళు. ఇక్కడ డైరెక్ట్ గన్నులు పట్టుకునే కానిస్టేబుల్స్ కూడా చిన్న చిన్న పిస్టల్స్ ఉంటాయి కదా, 9mm గన్స్ అంటారు చూడండి. అట్లాంటి గన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయంటే జనాలు తిరుగుతారు అన్నట్టు. ఎక్కువ జనాలు ఎప్పుడు అలర్ట్ ఉండడానికి అవి వాడుతున్నారు. పెద్ద పెద్ద వెపన్స్ మోయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను చూసిన గయాలో. ఈ పొగకు తచ్చుడే.
లారీలు పోసే పొగ అయితే మామూలుగా లేదు. ఇట్లా ఎందుకు కానీ కొన్ని లారీలు ఉంచిర్రు ఇసుక దాదాపు ఇప్పటికీ ఒక 50 లారీలు చూసుంటా. ఇట్లాంటి లారీలు ఇసుక లారీలు పట్టు పడితే తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. అలానే డైరెక్ట్ చెట్లు మొలుతున్నాయి కానీ తీసుకుపోతలేరు లారీలను. అమ్మ 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 ఇట్లా ఉండడం వల్ల 2 అడ్వాంటేజ్లు. ఒకటే అడ్వాంటేజ్ నీడ్ ఉంటుంది అంతే, కానీ డ్రైవింగ్ అనేది ఎదగదు. రాళ్ళు రప్పలు ఇవే ఉంటాయి. చిన్నగా తలనొప్పి స్టార్ట్ అవుతుంది ఎండకు. ఎండ ఊపుతుంది నన్ను. ఒక్క 2-3 రోజులు నన్ను కొంచెం ఒక ఎడమకాంతం చూసినట్టు చూడమ్మా, బయటపడిపోతా. ఉత్తరాఖండ్ ఏందనంటే మనం ఇక స్వెటర్లు వేసుడే. మనము నార్త్ ఈస్ట్ పోయినాం కాబట్టి నార్త్ ఈస్ట్ దాదాపు 20 days సెట్ అయింది. అమ్మా అటు మాకు కిలోమీటర్ జామ్ అయింది, ఇటు కిలోమీటర్ జామ్ అయింది. ఇట్లాంటి కాంప్లికేటెడ్ రోడ్లు ఉన్నప్పుడు కొంచెం మంచిగా వైడెన్ చేయొచ్చు కదా. ఇసుక లారీలు అయితే బీభత్సం, మొత్తం రోడ్లన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. మళ్ళీ లారీలు అంటే చిన్న చిన్న టిప్పర్లు కాదు, పెద్ద పెద్ద ట్రాలీలు, అంత పెద్దగా కొడుతున్నారు ఇసుక. ఇటు ఈరోజు ఎండ బాగా కొడుతుంది. బక్సర్ అనే బీహార్లోని ఒక రాష్ట్రంలోని ఎండింగ్ పాయింట్ నుంచి వెళ్ళి ఉత్తరప్రదేశ్లోనికి అయితే ఎంటర్ అయిపోయినా. ఎండ కొడుతుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఎన్నడూ లేని విధంగా వెళ్తే టెంట్ వేసిన. కైసే బాయ్ మరి అగర్ మస్తు సంతోషపడతాడు. మంచిగా ఉంది వండుకోవడానికి. అచ్చాయనా మచ్చలు బి నయ్యాయి ఇక అందరు మంచిగా ఉంది అని అంటున్నాడు. ఇక ఇంపార్టెంట్ సామాన్ లోపల పెట్టుకొని పడుకుందాం. ఇంకా ఈ బట్టలకు సంబంధించిన సామాన్ అంతా బయట పెట్టుకుంటాం. హెల్మెట్, రైడింగ్ జాకెట్, చార్జర్లు ఇవన్నీ లోపల పెట్టుకొని కాసేపు పడుకున్నాం. ఇంకా నైట్ పూట కొడదాం. పడుకున్నా. అన్న వాళ్ళకి ఏమనిపించిందో, నాకోసం ఏమో పార్సల్ తీసుకొచ్చిర్రు. పూరి కర్రీ. పడుకున్నా ఇక్కడ, అసలు ఏం తినలేదు. ఎందుకంటే ఈ ఊర్లో ఏం లేదు. ఎండకు తట్టుకోలేక పడుకున్నా. అన్న వాళ్ళు మరి ఏ నుంచి వచ్చిరో మరి చూసిపోయారా మరి ఏంటి అని తెలియదు, కానీ నాకు అసలు టిఫిన్ తీసుకుని వచ్చిండు. లేపి టిఫిన్ ఇచ్చిపోతున్నాడు. దేవుడు పంపడం అంటే ఇదే. తినలే అసలు ఏం లేక. ఇగో ఇక్కడ షాప్ ఉంది ఒకటి, ఆ షాప్ క్లోజ్ ఉంది. ఇంకో షాప్లో ఓన్లీ లడ్డు చాయ్ అదే ఉంది. ఒక లడ్డు ఒక చాయ్ తిన్నా, సపరేట్గా వచ్చి పడుకున్నా. అట్లా ఉంటుంది. ఇంకా అన్న వాళ్ళు మళ్ళీ పోయారు. నాకర ఏం లేని చూసిర్రు. ఇగో వాటరు, లస్సీ మొత్తం అన్నీ కొనుక్కొని వచ్చారు. కూలింగ్ కూడా. आपका नाम क्या है भैया? प्रियांश. आपका नाम? रवि. अब कहाँ जाएगा? बनिया जिला. यहाँ से बनिया जिला है. आप कैसे देखा मेरे बैग देख के आप जाएगा? आसपास है आपका घर? इधर अंदर गांव है. हाँ अंदर गांव है. हाँ जाने समय में देखा आप? जाने समय में देखा, फिर आया. थैंक यू भैया, धन्यवाद. यहाँ से जाइएगा. దాదాపు ఎండ్ అయిపోయే వరకు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకున్నా. ఇక్కడ ఫ్యాన్ కూడా ఉండే, మంచిగా కొంచెం ఓపెన్ చేసుకొని వాడుకున్నా. ఏ దేవుడు పంపిండు అన్న వాళ్ళని. అసలు నాకు ఇక్కడ ఫుడ్ దొరకలేదు. చాలా చిన్న విలేజ్. పోయేటప్పుడు చూసుకొని వేరట, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. ఇక్కడ ఛాయ్ తాగి ఒక లడ్డు మాత్రమే తిన్నా. నిజంగా చెప్తున్నా, ఆకలితోనే పడుకున్నా. ఎక్కడ వేసుకున్న పుణ్యమో కానీ ఇప్పటి వరకు అయితే ఆ దేవుడి దయ నా మీద 100% ఉంది. మనం చేసే పని చెప్తున్నా కదా, మనం చేసే పని మంచిదైతే మనతోనే అన్నీ వస్తాయి. ఎప్పుడు నమ్ముతా నేను. పెట్రోల్ అయితే ఫుల్ చేయించుకుందాం. ఎందుకనంటే అసలు సరే దొరకట్లేదు యూపీ బార్డర్లో. దాన్ని బట్టి ఇప్పుడే ఇంకా ఫుల్ చేయించుకుంటే అయిపోతే బంక్ కనబడుతూనే అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. ఎట్లా పెడతారో బండ్లు అర్థమవుతలేదు. అడ్డదిడ్డం పెడతారు. ఒక లైన్ రావచ్చు కదా, ఈ బండ్లకు అడ్డం పెట్టినాక.
मैं 200 का तेल प्रोवाइड कर रहा हूँ, लेकिन आप राइडर हो, आप लंबा टूर चल। థ్యాంక్ యూ సో మచ్ భయ్య. 200 కన్నా ఎక్కువ పెట్రోల్ కొడతలేరట, రైడర్ కాబట్టి కొడుతున్నా అని చెప్పేసి అంటున్నాను. 780 పట్టింది పెట్రోల్ వచ్చేసి. పెట్రోల్ ఏదో షార్టేజ్ ఉన్నది పక్కా. అది మళ్ళీ యూపీ ఓన్లీ బార్డర్ ఏరియాలోనే ఉన్నది. యూపీ బార్డర్ ఏరియాలో ఆయన చెప్తున్నాడు 200 కన్నా ఎక్కువ కొడతలేమన్నా, నువ్వు రైడర్ అని చెప్పి కొడుతున్నా అని చెప్పేసి అన్నాడు. చాలు ఆ మాత్రం విలువిస్తే. भैया 780 कुछ हमारे तरफ से नहीं 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 भैया नहीं कर लिए 7 कर लीजिएगा. అన్న వచ్చేసి 780 రూపాయలు పెట్రోల్ కొట్టి 700 తీసుకోమన్నాడు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అంటే దేవుని కాడికి పోతున్నావు అని చెప్పేసి అట్లా కొంతమందికి ఉంటుంది భక్తి అట్లనే. ఇంకా 780 కొడతా అన్న, నువ్వు పెట్రోల్ కొట్టడం ఎక్కువ అంటే వద్దొద్దు, మేము ఎంతో కొంత నీకు సహాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అబ్బా ఏమున్నారు జనాలు. గాడ్ ఈజ్ గ్రేట్. భయ్యా థ్యాంక్ యూ. నై 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 మిలేగా. పెట్రోల్ బంక్ అన్న ఎంత గ్రేట్ నిజంగా చెప్తున్నా. అసలు నిజంగా చెప్తున్నా, వీళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం అయితే అసలు సూపర్. ఎవరికి తోచినంత సహాయం వాళ్ళైతే చేస్తున్నారు నన్ను చూసిన తర్వాత. ఇంతకుముందు ఆ ఎలక్ట్రీషియన్ అన్ననేమో ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చాడు, పూరి, స్ప్రైట్, లస్సీ, మళ్ళీ మిక్చర్ ప్యాకెట్స్, వాటరు, ఒక గ్లాస్ తీసుకొచ్చిండు, స్ప్రైట్ బాటిల్ పట్టుకొచ్చిండు, అన్నీ పట్టుకొచ్చిండు. అసలు వాళ్ళు ఇవ్వకపోయినా ఏం కాదు, మంచిగా మాట్లాడితే చాలు, అది నాకు సంతోషం. కానీ నెక్స్ట్ లెవెల్ అసలు వీళ్ళ ప్రేమ. అక్కడేమో మొన్నోడు మోసం చేసిండు పెట్రోల్ బంక్లో. ఈ అన్న ఏమో 75 రూపాయలు మోసం చేసిండు, ఈ అన్న 80 రూపాయలు నాకు ఫ్రీ చేసిండు. దేవుడు విన్నట్టున్నాడు, నేను బాధపడుతున్నా పెట్రోల్ బంక్ విషయంలో బాధపడుతున్నా అని చెప్పేసి దేవుడు విన్నట్టున్నాడు. పెట్రోల్ బంక్ లెక్క పెట్రోల్ బంక్తోనే క్లోజ్ చేసిండు. ఇక్కడ మనం చూసుకుంటే మావ్ 59, రస్రా 22, లక్నో 376, గోరఖ్పూర్ 151, ఫైజాబాద్ 248, ఢిల్లీ 908 కిలోమీటర్లు ఉన్నది. ఢిల్లీ పోవాలంటే మనకు 3 రోజులు పడుతుంది. కానీ మనం ఢిల్లీ సైడ్ పోము, గోరఖ్పూర్ నుంచి మళ్ళీ వేరే రూట్ వెళ్తాం, లక్నో కూడా పోము. మంచిగా వాతావరణం ఇప్పుడు మంచిగా చల్లబడ్డది. నేనైతే మంచిగా రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు కొంచెం నైట్ కొట్టకపోతే ఇప్పుడు నేను పడుకోవడానికి న్యాయం లేదు. ఇంకా నైట్ కొంచెం ఇట్లా రోడ్ ఉంటే కొట్టలేను, మళ్ళీ ఏదో ఒకటి ఇట్లా రోడ్ ఉంటే కుక్కలు, పందులు, బర్రెలు, ఇక మళ్ళీ జనాలు అంతా అడ్డదిడ్డం వస్తారు నైట్ అయిందని అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా బైక్ రీడింగ్ వచ్చేసి 64,916 కనబడుతుందా? 64,916. ఆ పరమేశ్వరుడి దయతోని, మీ బ్లెస్సింగ్స్తోని ఇప్పటికైతే నేను 10,000 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నా. నా 25,000 కిలోమీటర్ ట్రిప్ ప్రయాణంలో ఉత్తరప్రదేశ్లో నా 10,000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకెన్ని రోజులు పడుతుందో పూర్తి ట్రిప్ అయితే కంప్లీట్ చేయడానికి చూడాలి. ఇంకా చాలా హ్యాపీ నేను ఈరోజు అయితే. ఈరోజు 2 స్పెషల్స్. ఒకటి నా బర్త్డే, 10,000 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేసిన రోజు. హ్యాపీ, చాలా హ్యాపీ ఈరోజు అయితే నేను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ టు ఆల్. ఉత్తరప్రదేశ్లోని మావ్ అని చెప్పేసి ఒక విలేజ్లో ఉన్నా. ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చూస్తున్న 4 లైన్. పొద్దున్న నుంచి అసలు 4 లైన్, మంచి 4 లైన్ దొరకట్లేదు. ఇప్పటి వరకు ఒక చిన్న 1-2 రీల్స్ అనేది పోస్ట్ చేసుకున్నా. వీడియోస్ అన్నీ కొంచెం డిలే ఉంటాయి, ఎందుకంటే సిగ్నల్ ప్రాబ్లం వల్ల నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయలేదు వీడియోలు. కానీ డైలీ ఒకటి మాత్రం 9ంటికి అయితే పక్కా వస్తుంది ఒక వీడియో. రెగ్యులర్గా అయితే వాచ్ చేయండి. అండ్ ఎక్కడ వీడియో అనేది ఇంకా క్లోజ్ చేస్తున్నా చెప్తా. ఇంకా ఆపేస్తున్నా వీడియో తీయడం అయితే, ఎందుకంటే చీకటి అయిపోయింది కదా, తీసినా కూడా ఏం కనబడదు. ఇంకా ఈరోజుతో ఇంకా వ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. ఎక్కడి వరకు వెళ్తానో నేను మళ్ళీ చూపిస్తా. ఇంకా గోరఖ్పూర్ వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంది, 102 కిలోమీటర్స్ వెళ్దాం. ఇంకా గోరఖ్పూర్కి అయితే ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఆగిన పెట్రోల్ బంక్ బంద్ ఉంది. ఈ బంక్లోనే ఒక అన్న ఉన్నాడు ఇక్కడ. ఆయన కనబడకుండా చీకట్లో కూర్చొని ఉన్నాడు. ఆయన అడిగిన అన్నకి రెంట్ వేసుకుంటా అంటే ఏమనలేదు, వేసుకోమన్నాడు. ఇంకా చూపిస్తాడు బండి ఎక్కడ పెట్టినా. ఇక్కడ పార్క్ చేసిన, ఈ నుంచి తీసి అక్కడ పెట్టుదా బైక్. టెంట్ ఇక్కడ వేసుకున్నా, లగేజ్ అంతా లోపల పెట్టేసి ఇంకా పడుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ 11 అవుతుంది. మళ్ళీ 5 వరకు లేచి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా చలో ఇంకా పడుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా 25,000 కిలోమీటర్ల ట్రిప్ ప్రయాణంలో నాతో కూడా మీరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.